కోలాకి చూరోకి నేను ఫుడ్ రొటేట్ చేస్తూ ఉంటా. కొన్ని రోజులు రా ఫ్రోజన్ ఫుడ్ ఇస్తాను మీట్, కొన్ని రోజులు ఫ్రెష్ ఫుడ్ ఇస్తాను. ఫ్రెష్ ఫుడ్ అయితే ఏమి ఇస్తాను ఈ షాట్లో చూపిస్తా. చికెన్, క్యారెట్స్, గ్రీన్ పీస్ ఇంకా కుక్డ్ రైస్ అనమాట, అన్ని కలిపి మ్యాష్ చేసేసుకుంటా. ఈ లోపు అది కూర్చున్న చోటంతా తోకతో చిమ్ముతుంది. కరెక్ట్ గానే చేస్తున్నానో లేదో మధ్య మధ్యలో శాంప్లింగ్ చేస్తుంది. అట్లానే పెట్ పౌడర్ కూడా వేస్తా, ప్రోటీన్ కి, ఇంకా జాయింట్ హెల్త్ కి, స్కిన్ హెల్త్ కి, డైజెస్టివ్ హెల్త్ కి అన్ని బాగుండేలాగా. అట్లానే సీవీడ్ కూడా వేస్తాను, ఇది డెంటల్ హెల్త్ కి బాగా పనికొస్తుంది. కొంచెం అట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ చికెన్ రైస్ ఇస్తే బ్లాండ్ మీల్ అది, అందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవు. మన బాడీకి అన్నీ అలా అవసరం, వీళ్ళకి అన్నీ అలానే అవసరము. ప్రతి ఒక్కటి తీసుకొచ్చి కుక్ చేయలేము కాబట్టి పౌడర్స్ వేస్తున్నా. మీకు కావాలంటే పైన బెర్రీస్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు, అవి తినే వెజిటబుల్స్ ఇంకేదైనా వేయచ్చు. మీట్లో కూడా ఆర్గాన్స్ వేయచ్చు, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, చికెన్ మీట్ లాంటివి ఒకటో రెండో ఇవ్వాలి రోజుకి, అంతే. ఫుడ్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ చూకి ఇస్తా, ఎందుకంటే ఇంట్లో పెద్ద మనుషులకు పెట్టి ఆ తర్వాత మనం తింటాం కదా. కోలాకి సిట్ పా కమాండ్స్ ఇచ్చి నాకు మాత్రమే ఫుడ్ ఇస్తాను. మధ్యాహ్నం స్నాక్స్ కింద ఇద్దరికి ఫ్రోజన్ సార్డిన్ ఇస్తా. కోలాకి సపరేట్ గా ల్యాంబ్ బోన్ కూడా ఇస్తాను. ఎవరి పాటికి వాళ్ళు తింటారు బెడ్స్ లో ఒకరినొకరు కదిలించకుండా. చూరలు అయిపోయినాక స్మెల్ చూస్తూ ఉంటుంది.